ఆస్తులు పంచుకునే వరకు వారసులం, కానీ అమ్మను చూసేందుకు కాదని అంటారు కొందరు సుపుత్రులు. తమ తల్లి తమను పెంచడానికి పడిన కష్టాన్ని మర్చిపోతున్నారు. వారికి సొంత జీవితం దొరకగానే ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. ఎంతైనా అమ్మ కదా, కొడుకులు చూసినా చూడకపోయినా ఓర్పుగా భరిస్తుంది. వాళ్ళు వద్దని వదిలేసిన చోటే ఉంటోంది. చూసిన వారికి ఆమెపై జాలి కలుగుతుంది, కానీ వారికి మాత్రం అవేమీ పట్టడం లేదు. ఏం చెప్పిండో అది ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ మధ్యకి పోయినాం. మధ్య పోయినాక మా ఇంటికి వద్దన్నది. వద్దని ఇంటికి వచ్చి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామానికి చెందిన తల్లికి నలుగురు కొడుకులు. పేరుకే నలుగురు కొడుకులు, కానీ పట్టెడన్నం పెట్టడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఒకరు చూసుకుంటారని మరొకరు చివరికి ఆమెకు నిలువ నీడ లేకుండా చేశారు. తల్లిని సాదరేమని రైతు వేదికలో వదిలిపెట్టారు. తన గోడు ఎవరికి చెప్పుకోవాలో కనిపించిన కొడుకులే కాదనడంతో దిక్కుతోచక ఆ తల్లి అక్కడే ఉంటోంది. నలుగురు కొడుకులను పెంచి పెద్ద చేసింది. వారిని ఓ ఇంటి వారిని చేసింది. ఆస్తులు పంచింది. అంత చేసిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు మాత్రం ఆమెను ఒంటరి చేశారు. దీంతో కొడుకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమె పరిస్థితి అందరినీ కలిచివేస్తుంది.